హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ఉసిరికాయ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రసం హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయలు మనకైతే చాలా బెనిఫిట్స్ చేస్తాయి. అయితే ఇది సీజనల్ ఫ్రూట్ కదండి. ఈ సీజన్లోనే దొరుకుతుంది, చలికాలంలోనే. కార్తీక మాసం ఆ టైంలో దొరుకుతుందనమాట. అందుకే ఇవి దొరికినప్పుడే తెచ్చుకొని ఇలా రసం కానివ్వండి, పచ్చడి కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, ఎలాగోలాగా తినేసేయాలన్నమాట. పప్పుల్లో వేసుకోవడము, డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయొచ్చు ఈ ఉసిరికాయలతోటి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు. మన బాడీలో సీజన్కి తగ్గట్టుగా జబ్బులు అయితే వస్తుంటాయి కదండి. చలికాలంలో దగ్గు, జలుబు, గొంతులో కిచకిచాని, ఇలాంటి వాటన్నింటికి ఇది ఒక మందనే చెప్పొచ్చండి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందండి దీంట్లో. అలాగే మన స్కిన్కి మంచిది, జుట్టుకి మంచిది, అన్నిటికీ మంచిదండి. అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మనం ఈరోజైతే ఈ ఉసిరికాయ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి. చూడండి, ఇక్కడైతే నేను ఒక 7-8 ఉసిరికాయలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లోకి కొన్ని ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మెత్తగా. ఈ రసాన్ని కూడా రకరకాలుగా చేస్తుంటారండి. అయితే ఇవాళైతే మీకు సింపుల్ రెసిపీ అనమాట. మనకు తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఉసిరికాయలను ఇలా కట్ చేసుకొని గింజలు లేకుండా ఈ గువ్వం మాత్రమే తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. గింజల పార్ట్ తీసేసి ఆ ఉసిరికాయలన్నీ వేసేసుకొని, చూడండి ఇలా టమాటాలు కూడా ఇందులోనే వేసుకొని ఇది మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా, నాకు మిక్సీ జార్లో ఎక్కువైపోయింది అందుకని మళ్ళీ పెద్ద జార్లోకి వేసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇందులోకి ఒక 3-4 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, వాటిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి మనకు దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. పప్పుచారుల్లోకి, ఇలా రసంలోకి, పోపులో కొంచెం ఇంగువ వేసుకున్నారంటే మనకి డైజెషన్ ఈజీగా అవుతుంది. పులుపు పదార్థాలు ఏవి చేసుకున్నా కూడా లైట్గా పప్పులు, పులుసులు కానివ్వండి, ఇలా చారులు, రసాలు చేసుకున్నప్పుడు కొంచెం ఇంగువని యాడ్ చేసుకుంటే మనకు డైజెషన్ మంచిగా అవుతుందన్నమాట. చూడండి, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంక ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసాం కాబట్టి అది కొంచెం మెత్తగా పట్టుకోవాలండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పట్టేసుకోవాలి, లేకపోతే అవి మెదగవు సరిగా. ఇంక ఈ పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రా స్మెల్ అది ఉంటుంది కదా ఉసిరికాయలో, అదంతా కూడా పోయే వరకు
ఇలా బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మిక్సీ జార్ని కడిగి పోస్తున్నాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయండి. 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చారుని బాగా మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. అయితే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మిరియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి ఉప్పు కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఇంకాస్త కారం పడుతుంది అనుకుంటే ఎర్రకారమైనా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఎర్రకారం ఏమీ వేయట్లేదు. పూర్తిగా పచ్చిమిర్చి అలాగే మిరియాలతోనైతే చేశాను. చాలా బాగుంటుందండి రసం అయితే. ఉసిరికాయ ఫ్లేవర్, ఆ ఒగరుతనం మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కొంచెం పులుపు, మనం టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా, ఒగరుగా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ సీజన్లో ఇలా రసం చేసుకోండి. కొంచెం జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఈ రసాన్ని ఒక గ్లాస్లో పోసుకొనైనా తాగేసేయచ్చండి. చాలా మంచిది. పిల్లలకు కూడా ప్లెయిన్ వైట్ రైస్లో వేడి వేడి అన్నంలో ఈ రసం వేసి కలిపి పెట్టేసేయారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉసిరికాయ పౌడర్ కూడా డైజెషన్కి చాలా మంచిదండి. హార్ట్కి కూడా మంచిది. రకరకాల క్యాన్సర్లను కూడా రాకుండా కాపాడుతుందంట ఉసిరికాయ. అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయి ఉసిరికాయ తినడం వల్ల. అందుకే ఇవి దొరికినప్పుడు ఎంచక్కా తెచ్చుకొని ఇలా రసం కానివ్వండి, పులిహోర కానివ్వండి, పచ్చళ్ళు ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఏదో ఒక విధంగా మన బాడీలో వేసేయాలన్నమాట. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది ఉసిరికాయ అనేది. మంచి గ్లో ఇస్తుందన్నమాట. అలాగే జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఉసిరికాయ వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మనం రెగ్యులర్గా ఉసిరికాయ పౌడర్ కానీ వాటర్లో కలుపుకొని తాగామంటే మనకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. పిల్లలకు కూడా పెడతా ఉండాలి. అలాగే ఇందులో మనకి ఎలాంటి క్యాలరీస్ ఉండవు కాబట్టి ఫైబర్ అనేది రిచ్గా ఉంటుంది. ఫైబర్ రిచ్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. వెయిట్ కూడా ఏమీ గెయిన్ అవ్వము. చూడండి, ఒక 10 మినిట్స్ పాటు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి చివర్లో కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఇంకా మనకు ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే కొంచెం చిన్న బెల్లం ముక్కైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. ఇలాగే కొంచెం స్పైసీగానే తిందాము ఇవాళ అని చెప్పేసి. ఎందుకంటే నేను ముద్దపప్పు అయితే చేసుకున్నానండి. ముద్దపప్పుకి ఇలా ఉసిరికాయ రసం అయితే చేశాను. కావాలంటే మీరు కొంచెం చిన్న గిన్నెడు ముద్దపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనకు రసం చిక్కగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు. సపరేట్గా ముద్దపప్పునైతే చేసుకున్నాము. కొంచెం వెల్లుల్లి, జీలకర్ర దంచుకొని వేసుకొని పప్పులోకి ఉడకబెట్టేసుకున్నాను. నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. ముద్దపప్పు అలాగే ఈ ఉసిరికాయ రసం ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా ఇలా కలిపి పెట్టేశారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. వేడి వేడి అన్నంలో ఈ ముద్దపప్పు వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఈ చారు పోసుకొని ఎంచక్కా కలుపుకొని పక్కన ఒక అప్పడం కానివ్వండి లేదా ఒక ఆమ్లెట్ వేసుకొని పిల్లలకు కానివ్వండి మనమైనా పెద్దవాళ్ళైనా పెట్టుకొని తినేసారంటే ఇంకా మాటలు లేవన్నమాట. అంత బాగుంటుంది. మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ తినటమే అనమాట. ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదండి, అంత తినేస్తాము. ఖచ్చితంగా మీరు కూడా ఈ ఉసిరికాయ రసం ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టేసేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఆ ఉసిరికాయకున్న ఆ ఒగరుతనం, లైట్గా పులుపు మనకు తెలుస్తూ ఉంటుంది ఆ చారులో. చెప్పాను కదా హెల్త్కి కూడా ఎంత మంచిదో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.